జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. అందరికీ నమస్కారాలు. పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది గంగా హారతి కృష్ణా నదీ జలాలకు ఇవ్వాలని, అదే మరిగా ఈరోజు ఈ శుభ కార్యక్రమంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, మీరు కూడా పోలీస్ వెనక్కి వెళ్ళిపోండి, మీరంతా వెనక్కి వచ్చేయండి, వెనకాల కనపడాలి, పక్క వచ్చేయండి, మీరు బ్యాక్ ప్లీజ్ క్లియర్. ఎందుకంటే టైం తక్కువ ఉంది, మళ్ళీ వాతావరణం మారుతూ ఉంది. మళ్ళీ వాతావరణం మారితే నేను హెలికాప్టర్లో పోలేము. రేపు కూడా కేబినెట్ మీటింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్యదా భావించొద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరొక్కసారి అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్ట్ని చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని, అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను, కానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్ళు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. 215 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ. ప్రస్తుతం 200 టీఎంసీ నీళ్లున్నాయి. రోజుకి 1,70,000 క్యూసెక్స్ అంటే 17 టీఎంసీ నీళ్లు వస్తున్నాయి. సుంకేసుల, జూరాల ఇవన్నీ కూడా ఫుల్గా నీళ్లు ఫుల్ అయినాయి. అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్ అయి, తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్లన్నీ సాగర్కి వెళ్తాయి. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈరోజు మీరు చూస్తే ఒక శక్తిపీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది. ఇక్కడ 2 పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం అనంగానే
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామి. రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి, మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు. ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మసీదులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, కానీ అందరికీ అవసరమైంది ఆధునిక దేవాలయాలు. ఆ దేవాలయాలే రిజర్వాయర్లు, జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు, రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశ వదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని, స్థితిని, భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14-19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి, సాగునీరు జలాశయాలకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం, 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరి తమ్ముళ్ళో ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రీ నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవ్వరికి ఇవ్వరు, ఎవరికి దక్కదు. మీరందరూ చూస్తే
సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. విభజన జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని. నా ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అది చేస్తాం. 9 ఏళ్ల పరిపాలన ఆ రోజు. హైదరాబాద్ ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. 70% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం. అది కొనసాగిస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. నాకు 24 గంటలు చాలడం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంక కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3,890 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ, కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం. నేను ఒక టార్గెట్ పెట్టాను. ఈ నెల 15కు జీడిపల్లికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి PABR కానీ అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా 30వ తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉండే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు. ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్రంలోకి పోయే నీళ్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. అదే నా ఆలోచన. ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 TMC నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా. 2021-22లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, నేను డయాఫామ్ వాల్ పూర్తి చేసి 20 అప్పట్లోనే 2020కి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈరోజు నీళ్లు 2000 TMC సముద్రం లేకపోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 TMC నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 200 TMC నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి, అవసరమైతే 100-200 TMC నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు
సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకే పదే పదే ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రెండోది రాయలసీమ ఏం చేయాలో నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. రాయలసీమను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు రాయలసీమ, ఇప్పుడు రాయలసీమ కాదు. ఇక్కడ చూస్తే రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే నెంబర్ 1 రోడ్లు, దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి. నేషనల్ హైవేస్ బాగా ఉంటాయి, స్టేట్ హైవేస్ కూడా బాగా వేస్తాం. ఈ తర్వాత ఇరిగేషన్ అన్ని పూర్తి చేస్తాం. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు అందరూ వరి ధాన్యమే తినేవాళ్ళం. రాయలసీమలో ఒకప్పుడు వరి ధాన్యం కాకుండా, బియ్యం కాకుండా మనమంతా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయలు పెట్టిన తర్వాత అందరికీ బియ్యం అలవాటు అయిపోయింది. ఇప్పుడు డబల్ పాలిష్ చేసుకునే పరిస్థితి, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండే భోజనం స్టేటస్ సింబల్ అయిపోయింది. కానీ మనం తినేది కార్బోహైడ్రేట్స్. దీనివల్ల అందరూ షుగర్ పేషెంట్లు అయిపోతున్నారు. చిన్న వయసులోనే డయాబెటిక్స్ వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. దానిపైన టెన్షన్ హైపర్ టెన్షన్ వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతా కూడా మిల్లెట్స్కి వెళ్ళిపోతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ధాన్యాలు వీటికన్నిటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఇంత డిమాండ్ లేదు కాయగూరలకి, పళ్ళకి ఇంత డిమాండ్ లేదు. ఇప్పుడు ప్రపంచమంతా పళ్ళకు కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పండ్లు పండే ఏకైక ప్రాంతం, అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దీనికి శ్రీకారం చుట్టింది కూడా నేనే. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను మీ అందరికీ. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ 90% సబ్సిడీ ఇచ్చాం. మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అది కూడా మైక్రో ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి. లేపాక్షి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ భగవంతుడు మనకు ఎండలు ఇచ్చాడు, సోలార్ కరెంట్ వస్తుంది. భగవంతుడు మనకు గాలి ఇచ్చాడు, మరం ఇల్లులు పెట్టుకునే అవకాశం వచ్చింది. మనకు నీళ్లున్నాయి, ఎత్తున నీళ్లుంటే ఆ నీళ్లు కిందికి వదిలిపెడితే పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ ఎనర్జీ ఎట్లయితే శ్రీశైలంలో వస్తుందో ఎక్కడికక్కడ నీళ్లు కిందికి మళ్ళా ఆ నీళ్లు తీసుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. నేనే ఇక్కడ రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి శ్రీశైలంలో 97లో పెట్టా. దేశంలో ఎక్కడా లేనప్పుడు పీక్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తే రోజంతా కరెంట్ ఉంటుంది, సాయంత్రం కరెంటు దొరకదంటే అప్పట్లో అవి పెట్టి సాయంత్రం మాత్రం ఆపరేట్ చేసేవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వస్తుంది, టూరిజం వస్తుంది, హైవేలు బాగున్నాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఏ జిల్లాలో ఏమేం చేయాలనో నాకు ఒక స్పష్టత ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, మారుతున్నాయి. ఈ సందర్భంలో మనం కూడా ఆలోచించాల్సింది, మన ఆదాయం పెరగాలంటే మెట్ట పైర్లు వేయాలి. అవసరమైతే వరి కొంతవరకు వేసుకుంటాం, హార్టికల్చర్కి వెళ్ళాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు ప్లానింగ్ కూడా తయారు చేస్తాం. మీరందరూ చూశారు, నేను ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలన్నిటికి కూడా నేను ఏ మాట అయితే చెప్పానో, సూపర్ 6 అని చెప్పానో అవన్నీ ఇస్తాను కూడా. కష్టపడతా, సంపద సృష్టిస్తానని చెప్పాం, అభివృద్ధి చేస్తామని చెప్పాం, ఆదాయాన్ని పెంచుతామని చెప్పి వచ్చిన ఆదాయం, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతామని ఆ రోజు చెప్పాను. అదే చేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తున్నారు, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పింఛను. వేరే పార్టీకి మన పార్టీకి వ్యత్యాసం చూడాలి. 5 ఏళ్ళు తీసుకున్నారు 2,000 నుంచి 3,000 చేయాలంటే. నేను 200 రూపాయల నుంచి 2,000 చేశాను 5 ఏళ్లలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వస్తానే 3,000 నుంచి 4,000 చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి. బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. నేనే ఆ రోజు దివ్యాంగులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే 500 నుంచి 3,000 చేశా. 6 రెట్లు పెంచా. మళ్ళీ ఎవరూ పెంచలా. మళ్ళీ నేను వస్తానే దాన్ని 6,000 చేశానంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 నుంచి ఈరోజు మనం ఎట్లా పెంచి అక్కడ కూడా పెంచాం. ఇంకో పక్కన ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అనారోగ్యం పాలైతే 10,000 ఇచ్చాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇచ్చాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో నేను ఆగల. చెప్పినట్టు అన్ని చేయడం కోసం 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక 75 పెడతాం. ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతేకాదు, ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తాను. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ అండి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, 6 మంది పిల్లలుంటే 90,000 ఇచ్చాం. 7 మంది పిల్లలుంటే 1,05,000 ఇచ్చాం. అది ఆ కమిట్మెంట్ తోనే ముందుకు పోయాం. 10 మంది పిల్లలుంటే 1,50,000. ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను. మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను. అందుకే భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలే మారుస్తాను. అదే మారుగా మా రైతుకి ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే చెప్పిన ప్రకారం ఏదైతే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదాంతో సమానంగా ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జూలైలోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఇంకో పక్క మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం. అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, సంక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే
మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్త విధానం తీసుకొచ్చాను. సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను.